వీటిలో కూడా ఏది నచ్చలేదు. జీవితం ప్రతిక్షణం నీది ఎగురు నిట్టి నీవు నేనుగా కలిసి అభి, ఇదేంటి ఇలా చేశారు? పాడైపోతుంది కదా. ఓ మై గాడ్, తను డాక్టర్ శోభ. తను ఇక్కడేం చేస్తోంది? ఇప్పుడు అభి ఈవెన్ చూసాడంటే ఎలా? మొత్తం అంతా మళ్ళీ మొదట్లాగా అయిపోతే బావుండు. ఆయనకిలాగా ఆయన అదృష్టం కూడా గతం మర్చిపోయి మమ్మల్ని అపరిచితురాలుగా చేసేసి మళ్ళీ మమ్మల్ని కలిపితే బావుండు. వదులు. నిఖిత వదులు. లేకు. ఏం ఆలోచిస్తున్నావు పిచ్చిదానిలాగా? ఏం లేదు. మిస్టర్ బటి, కాస్త చూడు, ఇది తెగలేదుగా? లేదు సార్, అన్బ్రేకబుల్. చెప్పానుగా సార్, నష్టం ఉండదని. ఈ డాక్టర్ సిట్టి వదిలి వెళ్ళిపోయిందని ఆలియా చెప్పింది కదా, మరి ఇక్కడికి వచ్చిందేంటి? అభి ఇంకా ప్రజ్ఞ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏం చెయ్యాలి? వెళ్ళిపోవాలా ఉండాలా? వెళ్ళిపోయానంటే అభి నా వెనకాల డాక్టర్ దగ్గర కూపి లాగుతాడు. ఒకవేళ వెళ్ళకపోతే అప్పుడు డాక్టర్ నా ముందే అభికి జరిగిందంతా చెప్పేస్తుందేమో. ఓ మై గాడ్, టోటల్ గా బుక్ అయ్యాను. ఈ ఆలియా ఒకటి ఈ డాక్టర్ గురించి నాకు చెప్పలేదు. కొంపదీసి ఆలియా నన్ను కావాలనైతే ఇక్కడికి పంపించలేదు కదా, ఎందుకంటే నన్ను ఒక్కదాన్ని ఇరికించాలని. అప్పుడు తను తప్పించుకోవచ్చని. ముందు ఇరికిస్తుంది, తర్వాత ఫోన్ చేసి ఎంజాయ్ చేస్తుంది. ఏదైనా ఆలోచించు తను. ఇక్కడ నుంచి బయటపడేది ఆలోచించు. కానీ ఆలియా చెప్పిందిగా అభిని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలేద్దని. ఇప్పుడు ఎలా? ఆలియాకి ఫోన్ చేస్తాను. ప్లాన్ తనదిగా. ఇప్పుడు తనే అంతా హ్యాండిల్ చేస్తుంది. అతను చెప్పు, ఏమైంది అక్కడ? ఏదైనా పెద్ద బ్లాస్టింగ్ అయిందా? అవలేదు ఆలియా, కానీ అవ్వబోతోంది. నువ్వు ఒక బాంబుని సుత్తితాడికి వెలిగించి నా దగ్గరకు పంపించావుగా, ఆ బాంబే నా ముఖం మీద పేలబోతోంది. అయ్యో, అసలు ఏమైంది? మళ్ళీ ఏదైనా పొరపాటు చేసావా ఏంటి నువ్వు? ఆలియా, డాక్టర్. ఏ డాక్టర్? అరే ఆ డాక్టరే, డాక్టర్ శోభ. ఏంటి, తను అక్కడ షాపింగ్ లో ఉందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను ఆవిడ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నానని చెప్పింది కదా. లిజన్ ఆలియా, ఆవేం చెప్పిందో ఇంకా నువ్వేం విన్నావో అది నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇదంతా నా కర్మ. తనిప్పుడు నా కళ్ళ ముందే నించుంది. అంటే అన్నయ్య ఇప్పుడు ఇంకా ఆవిడని చూడలేదు కదా? లేదు, ఇంకా చూడలేదు. థ్యాంక్ గాడ్. ఓకే వెయిట్, నన్ను కొంచెం ఆలోచించనివ్వు. కానీ ఆలియా, ముందు నేనేం చేయాలో అది చెప్పు ప్లీజ్. తను నీ బ్రెయిన్ ని అస్సలు వాడొద్దు నువ్వు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఓకే ఓకే, త్వరగా చెప్పు.
ఇంకా ఏమైనా చూపించాలా సార్? జుంకాలు చూపించు. ఎందుకంటే మంగళసూత్రాలైతే మంచివి చూపించట్లేదుగా. నో సార్, అదేం లేదు. నేను ఇంకా మంచివి చూపిస్తాను, మీరు అవి ట్రై చేయండి. నష్టం ఉండదు. రైట్, సరే చూపించు. నీకేమైంది? అది ఏసీ ఫుల్గా ఉంది కదా, చలేస్తోంది. మరి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? అయ్యో వద్దు, నాకు మీ జాకెట్ ఏమీ వద్దు. అరే నువ్వేం టెన్షన్ పడకు. టైటానిక్ హీరోలాగా అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో నేనేమి ఏసీకి గడ్డ కట్టుకోనులే. అబ్బా, వద్దంటున్నాను కదా. చెప్పు. చెప్తే వినండి. నాకు అరే సరిగా కూర్చో. ప్లీజ్ మీ జాకెట్ మీరు తీసుకోండి. నాకు వద్దు. చూడు, నువ్వు ఒక పంచి ఈ రెండు చేతుల్ని ఇలా జేబులో పెట్టుకో. ఇప్పుడు నీకు చలి వేయదు, ఎందుకంటే ఈ చలి ఉందే అన్నిటికంటే ముందు చేతులకే వస్తుంది. నాకు మీ జాకెట్ Shut వద్దు. up. ఎందుకలా వాగుతున్నాను? ఇంతకు ముందు వరకు నీకు నోట్లోంచి మాటే రాలేదు, ఇప్పుడు వెచ్చగా ఉండేసరికి బాగా నోరు లేస్తుంది. కానీ నేను చెప్తున్నాను కదా మీ జాకెట్. ఏం మాట్లాడొద్దు నువ్వు. అరే ఎందుకు మాట్లాడద్దు? ఇప్పుడు మీరు మీ జాకెట్ తీసుకునేంత వరకు నేను మాట్లాడుతూనే అబ్బా, ఉంటాను. ఏదైనా బటన్ ఉంటే బాగుండు, దాన్ని నొక్కి నీ నోరు మోయించడానికి. బటన్ ఉంది. బటన్ ఉందా? ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ నీ ముక్క. నోరు మూస్తావా? నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఎలాగంటే నేను ఇలా ఇంతకు ముందు ఎప్పుడో చేసినట్టు. సర్లే పోనీ. నీ రిమోట్ కంట్రోల్ నా చేతికి చిక్కింది. ఐఆమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు నీ నోరు ఎలా మూయిస్తాను చూడు. అన్నట్టు సరే గాని నువ్వు ఏదైనా మాట్లాడు. చూడండి, నాకు చల్లేస్తోంది, కానీ మీరెంత ఇది భలే తమాషాగా ఉంది. చూడు, నేను నీ చేత ఏం చేయిస్తాను. నీ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు నా చేతికి చిక్కిందిగా. చూడు, ఈ గేమ్ కంటిన్యూ చేద్దాం. నేను నిన్నేమైనా అడుగుతాను, నువ్వు సైగల్తో జవాబు చెప్పు. నేనెలా ఉన్నాను? నీకెలా అనిపిస్తుంది? చలిగా అనిపిస్తుందా? ఓకే. ఏం చేస్తున్నారు మీరు? నీకు నా సాక్స్లు ఇస్తున్నాను. మీ సాక్స్ ని నేనెందుకు అరే వేసుకుంటాను? ఎందుకేంటి? చలికి నువ్వు కాళ్ళు చేతులు కప్పుకోవాలిగా. చేతులైతే కప్పుకున్నావు నువ్వు, మరి కాళ్ళు? అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ బటన్ నొక్కాను కదా నేను. బటన్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. చలేస్తుందా? ఓ పని చేస్తాను, నీకోసం ఒక కాఫీ తెప్పిస్తాను. ఓకే, ఒక కాఫీ తెప్పిస్తారా? షూర్ సార్. సార్ కోసం కాఫీ తీసుకురా. తీ. నువ్వు చెయ్యేందుకు తీసావు? నేను నీకు చెప్పానుగా చేతులు జేబు లోపల పెట్టుకోమని. కానీ కాఫీ ఎలా తాగుతాను? మాట్లాడుతున్నావు, చెయ్యి బయటికి తీస్తున్నావు, ఇంకా ఏమేం చేస్తావు? ఒక స్ట్రా ఇవ్వు. జోక్ చేశాను, నో స్ట్రా. నీకు కాఫీ నా చేతులతో తాగిస్తాను. కానీ నేనే స్వయంగా తాగిస్తానంటే తాగిస్తాను, చెప్పానుగా నేను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? బాస్ ఎవరు? అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో ఇప్పుడు కాఫీ. చెయ్యెందుకు తీస్తున్నావు? వేడిగా ఉందా? వేడిగా ఉందా?
తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? తనని ఇప్పుడు నేను పంపిస్తాను, అది కూడా టికెట్ లేకుండా. మేము నీకు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు నువ్వు? సారీ, మీరు నాతో ఏదైనా మాట్లాడారా? లేదు, యాక్చువల్లీ అది నేను అనుకున్నాను మీరు నా డాక్టర్ అని. ఎక్స్క్యూజ్ మీ. నీకు అలా ఎందుకు అనిపించింది? నా మెడలో స్టెథోస్కోప్ ఉందా? అండ్ బై ద వే, నువ్వు నీ డాక్టర్తో ఈ విధంగా మాట్లాడతావా? చూడండి ఆంటీ గారు, ఏంటి? ఆంటీనా? ముందేమో డాక్టర్, ఇప్పుడేమో ఆంటీ. నీకు ఆంటీలా కనిపిస్తున్నానా నేను? అప్పటి నుంచి నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. అండ్ మీరందరూ ఈ అమ్మాయి ఇందాక నుంచి నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే మీరు బొమ్మల్లా నిలబడి తమాషా చూస్తున్నారా? మీరు మీ కస్టమర్స్ ని ఈ విధంగానే ట్రీట్ చేస్తారా? ప్లీజ్ మేడం, మీరు మా కస్టమర్ కి సారీ చెప్పి తీరాల్సిందే. అరే అసలు నేను ఏం చేశానని? ఆంటీ అన్నావు, నీకు నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఇప్పుడు 2 నిమిషాల్లో నువ్వు నాకు సారీ చెప్పలేదనుకో, అప్పుడు నేను పోలీసులను పిలుస్తాను. వాట్? హా, మేడం ప్లీజ్ సారీ చెప్పేయండి. సారీ చెప్తున్నావా? దయ చూపిస్తున్నావా ఏంటి నా మీద? అసలేం ఆడదీమే. ఇక్కడ సీన్ క్రియేట్ అవుతుంది, ఇది అభి చూడకూడదు. ఓకే, ఐఎమ్ సారీ. అండ్ బై ద వే, ఒకవేళ నేను నీ డాక్టర్ అయి ఉంటే నువ్వు ఈ విధంగా నాతో మాట్లాడి ఉంటేనా, అప్పుడు లాగిపెట్టి నీ చంప పగలగొట్టి ఉండేదాన్ని. యు ఈడియట్! నేను కూడాను ముఖం చూసి ఉండాల్సింది కదా. ఇలాంటి దాంతో మాట్లాడబడ్డాను. ఇప్పుడు రాలేక చెప్తే తను కూడా నన్ను తిడుతుంది. జానకి చూడు, అక్కడ బూజుంది, అదిగో అక్కడే తీసేయంత. అరే, ఇల్లు క్లీన్ చేసే సందట్లో పడి సామాన్లు అటు ఇటు పరేగండి, లేదంటే తనకి వెంటనే తెలిసిపోతుంది మీరు గదిని కింద మీద చేస్తారని. అత్తయ్య ఎంత శుభ్రంగా క్లీన్ చేస్తానంటే తనకు అస్సలు తెలియదు తన గదిని క్లీన్ చేసినట్టు. సరే సరే, మీ ఇద్దరు క్లీనింగ్ కంటిన్యూ చేయండి. ఇక చూడండి నేనెలా నా చేతివాటం చూపిస్తాను. ఇవాళ ఏమైందో తెలుసా? మన అభి ఉన్నాడే, అతను టాప్ స్కోర్ చేశాడు. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నా అతన్ని కిందకి లాగడానికి. ఇదేంటి కింద ఇరుక్కునుంది? చూపించు. ఇదిగో చూడండి. అరే, ఇవి ప్రజ్ఞ పట్టీలు, చాలా రోజుల నుంచి కనిపించటం లేదంది. అరే ఏంటది? ప్రజ్ఞ మంగళసూత్రం అత్తయ్య. ఎన్ని రోజులైందో కదా అత్తయ్య ప్రజ్ఞ మెళ్ళో ఈ మంగళసూత్రం వేసుకోవడం చూసి. నా కూతురు మెళ్ళో మళ్లీ ఈ మంగళసూత్రం ఎప్పుడొస్తుందో తెలియటం లేదత్తయ్య. ఆ దేవుడి దేవల్ల నా కూతురికి అభి మళ్లీ మంగళసూత్రాన్ని దాని మెళ్ళో కట్టాలి. ఓయ్ సరళా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు జ్ఞాపకమే లేనప్పుడు మనం అతనికి ఎలా చెప్తాం ఈ మంగళసూత్రాన్ని మళ్లీ కట్టమని? కాని ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, వీళ్ళిద్దరూ ఒక పవిత్ర బంధంలో జతపడిపోయారు. అది ఎప్పటికీ వాళ్ళని విడిపోనివ్వదు. ఇది నా గట్టి నమ్మకం కూడా. ఒకవేళ అభికి జ్ఞాపక శక్తి వచ్చినా రాకపోయినా కాని తను ఈ మంగళసూత్రాన్ని ఒక రోజున మళ్లీ ఖచ్చితంగా మన ప్రజ్ఞ మెడలో కడతాడు. అత్తయ్య మీరిప్పుడు చెప్పారే అది నిజంగా నిజం అవ్వాలి. మీరెలా చెప్పారో అచ్చం అలా అయితే బాగుండు. అభి మళ్లీ మంగళసూత్రాన్ని ప్రజ్ఞ మెడలో కట్టాలత్తయ్య. తనని భార్యగా స్వీకరించాలి. కాఫీ తన మ్యాజిక్ చూపించిందే. సార్, ఈ డిజైన్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, తీసుకోండి, నష్టం ఉండదు. సార్ ఇదే ఒక మంగళసూత్రం బాగా నచ్చింది కానీ అది ఎక్కడికి పోయిందో కనిపించట్లా. అది ఇదిగో.
నీకు కూడా ఈ మంగళసూత్రమే నచ్చిందా? యాక్చువల్లీ ఈ మంగళసూత్రం నాకు కూడా బాగా నచ్చింది. మన చాయిసెస్ చాలా వరకు కలుస్తాయి కదా. యాక్చువల్లీ ఈ మంగళసూత్రం కూడా అలాగే కలిసింది. కానీ నేను ఈ మంగళసూత్రాన్ని ముందెక్కడో చూశాను. ఎవరి మెళ్ళలోనూ చూసుంటాను. నేను కూడా ఈ మంగళసూత్రాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. ఇది మాకు బాగా నచ్చింది. సో మరి దీన్ని ప్యాక్ చేసేయండి. వద్దు వద్దు వద్దు, దీన్ని ప్యాక్ చేయించకండి. ఇది బాలేదు. బాగోకపోవడం ఏంటి? మరి ఇప్పుడు నేను నిన్ను అడిగాను కదా ఈ మంగళసూత్రం నచ్చిందా అని. అప్పుడు నీ తలకాయని ఇలా ఊపావుగా. అప్పుడు నాకు కూడా ఈ మంగళసూత్రమే నచ్చింది. సో దీన్ని మీరు ప్యాక్ చేసి ఇవ్వండి. సోనాలి, దీన్ని ప్యాక్ చేయించు. వద్దు 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 సోనల్. అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇది బాగుంది, కానీ మీరు దీన్ని ఎవరి కోసం తీసుకుంటున్నారో తనకి అది బాగోదు. అయితే మనం తన్నునే అడుగుదాం. నేను తను పిలుస్తాను. వద్దు, మీరు తను పిలవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా బాగోదు అని. నువ్వు చెప్పేం లాభం? అంటే ఎవరు వేసుకోవాలో ఆమె చెప్తుంది కదా. ఇప్పుడు తనకి నచ్చిందో లేదో అని. తను పిలవద్దంటున్నాను కదా. చూడండి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరే అన్నారు కదా ఎవరికి ఏది బాగుంటుంది ఏది బాగోదు అనేది నాకు తెలుసు అని. మరి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఇది తనకి బాగోదు అని. నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు. అంటే ఏంటి? అంటే ఏముంది, నీకు తన్ను అంటే ఇష్టం ఉండదు. అందుకే నువ్వు ఇష్టపడడం లేదు తన్ను అందరికంటే బెస్ట్ మంగళసూత్రం వేసుకోవడం. ఆ? కాదు అవును అవును, నీ మనసులో ఉన్నది నీ మాటల్లో బయటపడింది. సో ఇప్పుడు నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను ఇది అన్నిటికంటే బెస్ట్ మంగళసూత్రం అని. కానీ అది నేను స్టాచ్యూ, నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. ప్లీజ్ మీరు ఇలా చేయకండి, నేను చెప్తున్నాను నీకు కదా. నేను పని చేస్తున్నాను, నువ్వు స్టాచ్యూ లాగా ఉండాలి. స్టాచ్యూలు ఇలా కదలవు. హాయ్, నాకు కూడా కడతారా? సెలెక్ట్ చేసుకోండి. ఈ మంగళసూత్రం మాకు నచ్చింది. మీరు దీన్ని ప్యాక్ చేయండి. ఎస్ సార్. చూడు ఎంత క్యూట్ గా కనిపిస్తున్నావు. సూపర్, రియల్లీ రియల్లీ నైస్. చాలా అందంగా ఉంది, అవునా కదా? సార్, మీ చాయిస్ మేడం చాయిస్ చాలా పర్ఫెక్ట్ సార్. ఇక తీ. అరే అది గోరు, పన్ను కాదు. ఏం జరుగుతోంది ఇక్కడ? కొంచెం లైట్ రా నువ్వు. నీకు ధైర్యం ఎలా వచ్చింది నా మంగళసూత్రం వేసుకోవడానికి? నేను 2 నిమిషాల పాటు బయటకు వెళ్లేసరికి నువ్వు నా మంగళసూత్రం వేసుకుంటావా? తీయ ముందు. చూడండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అసలు ఇది ఏనఫ్. నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎప్పటి నుంచో అభి చేత మంగళసూత్రం కట్టించుకోవాలనుకుంటున్నావు. అందుకని నేను అటు వెళ్ళగానే నువ్వు మంగళసూత్రం కట్టించుకున్నావు. తన్ను, నువ్వెందుకు తన్ని తిడుతున్నావు? మంగళసూత్రం నేనే తనకు వేశాను. అయితే తనే బలవంతం పెట్టుండొచ్చు కదా. అభి నీకు తెలియదు తన గురించి అసలు. తన్ను, నువ్వు మళ్ళీ తన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ మంగళసూత్రం నేను నీకోసం తీసుకున్నాను, కానీ నేను తన మీద ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను తెలుసుకోవడానికి నీకు ఎలా ఉంటుందో అని. అభి నిజంగా ఈ మంగళసూత్రం నాకెలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు నాకే ట్రై చేసి ఉండొచ్చు కదా. నాకే వేసి ఉండాల్సింది, తనకెందుకు వేసావు? తన్ను, నాకు తెలుసు నీకే వేసి ఉండాల్సింది, కానీ వేయలేదు. నేను తన మెల్లో వేశాను. ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? వేసేశానుగా. రైట్. నేను 2 నిమిషాల పాటు అటు వెళ్ళగానే నువ్వు తనకి మంగళసూత్రం కట్టావు.
రేపు పెళ్లి మండపంలో నేను 2 నిమిషాలు వాష్రూమ్ కి వెళ్తే అప్పుడు నువ్వు తనతో 7 అడుగులు నడుస్తావా? తన్ను కానీ నువ్వు కాస్త ఆలోచించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆలోచించావా ఒక ఆడదానికి ఒక మంగళసూత్రం ఎంత పవిత్రమైందో? కానీ నువ్వు దాన్ని వేరే ఎవరో ఆడదాని మెళ్ళో వేసావు. సరే వేస్తే వేసావు, కానీ నా సౌభాగ్యపు గుర్తైన మంగళసూత్రాన్ని తన మెళ్ళో వేయడం నేను చూడలేకపోతున్నాను అభి. వెంటనే తీసేదాన్ని.